శౌర్య కళ్ళు నులుపుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో కార్తీక్, దీప వాళ్ళు అక్కడికి వచ్చి "ఏమైంది శౌర్య? ఎందుకు ఇలా ఏడుస్తున్నావు?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శౌర్య అయితే ఎందుకో కన్ను చాలా మంటగా ఉంది. ఎందుకు మండుతుందో తెలియటం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే "ఉండు నీకు ఆవిరి పెడతాను" అని చెప్పేసి అయితే తన చెంగు తీసుకొని ఆవిరి పెడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న శౌర్య అయితే "నువ్వు అవసరం లేదు నాన్న పెడతారు నాకు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి శౌర్య వైపు చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న శౌర్య మాత్రం "పెట్టు నాన్న" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే సరే అని చెప్పి దీప కొంగు తీసుకొని ఆవిరి పట్టి మరి శౌర్యకు పెడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ అయితే "తగ్గిపోతుంది శౌర్య, త్వరగానే తగ్గిపోతుంది, నువ్వు ఏడవద్దు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. అక్కడ ఉన్న కార్తీక్ అయితే "సరే ఇప్పుడు ఎలా ఉంది నీకు చెప్పు" అని చెప్పేసి అయితే శౌర్యని అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శౌర్య అయితే ఇప్పుడు బాగైపోయింది నాన్న. నువ్వు పెట్టావు కదా ఆవిరి, అందుకే నాకు బాగైపోయింది. చాలా థాంక్స్ నాన్న" అని చెప్పేసైతే తనని గట్టిగా హగ్ చేసుకుంటూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న దీపను కూడా చూసి "థాంక్స్ అమ్మ, నీ వల్లనే నాకు కూడా తగ్గింది. మీ ఇద్దరు ఉంటే నాకు ఏమీ కాదు" అని చెప్పేసి అయితే అంటూ అక్కడి నుండి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసిన కార్తీక్, దీప వాళ్ళు మాత్రం చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ అయితే తన చెంగుని వెంటనే వదిలేసి లెగుస్తూ ఉంటాడు. మనం శౌర్యని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. తనని బాధ పెట్టకుండా ఎప్పుడూ మనం కలిసి ఉండేటట్లే ఉండాలి దీప అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే "ఇప్పుడు నేనేం చేశాను బాబు? బాగానే ఉన్నాను కదా" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.